ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముందుగా పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకి ఘన స్వాగతం పలకడం జరిగింది. అదే సందర్భంగానే ఏపీ మంత్రులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. తిరుమలకు సంబంధించి టీటీడీ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం తిరుమలలో చెప్పడం జరిగింది. మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు. మరికొంతమంది స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా ఆయనకు దగ్గరుండి శాలువాలు కప్పి, బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయనకు దగ్గరుండి శాలువాలు కప్పి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో ఆయన రేపు స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి కూడా రిటర్న్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. అందువల్లనే ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళాలనేది అందుకోసం ఆయన తిరుమలకి రావడం జరిగింది. ఓకే సార్. ఓకే సార్.